హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఎస్ఐఆర్ వస్తుంది. సో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, లేకపోతే మీ ఓటు పోతుంది అని వార్తలు అనేటివి ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎందుకోసము ఇది ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మీకు పూర్తిగా నేను తెలియజేస్తానండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క విషయం కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమం అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ జాబితాలో పేరును కంపల్సరీ ఉంచడం, అండ్ డూప్లికేట్ పేర్లు ఉంటే తొలగించడం, అండ్ ఎవరిదైనా అడ్రస్ చేంజ్ అయితే వాళ్ళ వివరాలను సేకరించడం, అండ్ మరణించిన వాళ్ళ ఓటర్ ఐడీస్ ఉంటే దాన్ని కూడా తొలగించడం, కొత్తగా ఎవరికైనా ఓటర్ ఐడి కావాలంటే దాన్ని సేకరించడం. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలా మందికి డబుల్ ఓటర్ ఐడీస్ ఉంటున్నాయి. సో వాళ్ళు అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. ఇలాంటి ఓటర్ ఐడీస్ని తీసేయడం కోసం పెట్టారు. ఇంకో విషయం వచ్చేసి మరణించిన వాళ్ళ పేర్లు కూడా ఓటర్ ఐడిలో ఉంటున్నాయి, అందువల్ల ఇది పెట్టడం జరిగింది. కొంతమంది హౌసెస్ చేంజ్ చేసినా కూడా పాత అడ్రస్లోనే ఇంకా ఓటర్ ఐడి కొనసాగుతుంది. సో వాళ్ళని కూడా సరి చేయాలి, దానికోసం అనేసి ఇది పెట్టడం జరిగింది. అయితే దీనికోసం అండి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన ఇంటికి రావచ్చు, వాళ్ళకు మనం సహకరించాలి. వాళ్ళు మనకు ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని మనము ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత ఆ ఫామ్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఆ తర్వాత ఇది అప్రూవల్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంది, ఎలా చేస్తారన్న విషయాలు మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫామ్ని ఫిల్ చేయడంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి. ఒక ఫామ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫామ్ అండి, చూసుకోవచ్చు. ఈ ఫాము ఇప్పుడు పైన ఉన్న డీటెయిల్స్ వచ్చేసి మన పాత ఓటర్ ఐడి డీటెయిల్స్. సో పాత ఓటర్ ఐడి డీటెయిల్స్ ఉంటాయి, ఫోటో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కొత్త ఫోటో ఇక్కడ స్టిక్ చేయాలి. తర్వాత ఇక్కడ 3 బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్ కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఎవరు ఎందులో ఫిల్ చేయాలనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఈ పైన 2 బాక్సులు ఉన్నాయి కదా, ఇదొకటి, ఇది వదిలేసేయండి. ప్రస్తుతానికి ఈ థర్డ్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇంతకుముందు ఉన్న ఓటర్ ఐడి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, మీకు ఓటీపీస్ ఏదైతే వస్తుందో ఆ మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి. తర్వాత మీ నాన్నగారి పేరు ఫిల్ చేయాలి. తర్వాత మీ నాన్నగారి ఓటర్ ఐడి, తర్వాత మదర్ తర్వాత మదర్ యొక్క ఓటర్ ఐడి ఫిల్ చేయాలి. మీరు ఒక మ్యారేజ్ అయి ఉంటే మీ వైఫ్ది ఓటర్ ఐడి నెంబర్ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఓటర్ ఐడి నెంబర్, పైన వచ్చేసేమో మీ వైఫ్ యొక్క పేరు. సో ఇది ఫిల్ చేయాలండి. ఇది ప్రతి ఒక్కరు ఫిల్ చేయాలి. 2002లో ఓటు వేసిన వాళ్ళైనా, ప్రస్తుతానికి ఓటు వేస్తున్న వాళ్ళైనా, దాని తర్వాత 2002 తర్వాత ఓటు వేసిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్స్ అనేది కంపల్సరీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 2 బాక్సెస్ వచ్చేసి ఎవరెవరు ఫిల్ చేయాలనే విషయంకి వస్తే దీంట్లోనే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందులో వచ్చేసి ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి 2002లో ఎవరైతే ఓటు వేసిండ్రో వాళ్ళు మాత్రం ఇందులో ఫిల్ చేయాలండి. ఓటర్ పేరు, మీ పేరు, తర్వాత మీ ఓటర్ ఐడి నెంబరు, తర్వాత అప్పుడు ఆ టైంలో మీ బంధువు పేరు, మీకు ఏమవుతారు, మీ జిల్లా ఏది, మీ రాష్ట్రం ఏది, మీ నియోజకవర్గం పేరేంటి. సో అందరు కూడా 2002లో ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఇందులో ఫిల్ చేయాలండి. తర్వాత 2002 తర్వాత ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దాంట్లో ఫిల్ చేయకుండా దీంట్లో మాత్రమే ఫిల్ చేయాలి. దీంట్లో కూడా సేమ్ డీటెయిల్స్, పేరు, మీ ఓటర్ ఐడి నెంబరు, మీ బంధువు పేరు, తర్వాత బంధువు మీకు ఏమవుతారు, మీ జిల్లా ఏది, రాష్ట్రం ఏది, మీ నియోజకవర్గం పేరు. ఇది 2002 తర్వాత ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఉంటారో దీంట్లో ఫిల్ చేయాలి. 2002లో ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీంట్లో ఫిల్ చేయాలండి. సో ఇది మనము ఫామ్ ఫిల్ చేయాలి.
ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీ సైన్ ఉంటుంది, మీ సైన్ చేయాలి. తర్వాత ఈ కింద ఆఫీసర్ సైన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు వచ్చేసి యాప్లో అప్లోడ్ చేస్తారండి. సో ఇంతే, సింపుల్. ఇది మాత్రం క్లియర్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి క్లియర్గా చూడండి. కానీ ఇందులో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంది, మళ్ళీ నాకు దీంతో ఏం సంబంధం, ఇది నాకు అవసరం లేదని అనుకుంటున్నారు. అలా కాదండి, కంపల్సరీ దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇది చాలా మంది లైట్గా తీసుకుంటున్నారు. అలా అలా చేయకూడదండి. కంపల్సరీ దీన్ని మనము ఫిల్ చేసి వాళ్ళకు సహకరించాలి. దీనివల్ల మనకే ఉపయోగం ఉంటుంది. ఏంటంటే మనము ఒక ఓటర్కి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనము మిస్యూజ్ చేసుకోకూడదు. కంపల్సరీ ఈ విషయంలో మనము కేర్ తీసుకొని, మనం జస్ట్ ఏముండదు, ఆ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారండి. ఆన్లైన్లో అప్లై చేసుకొని అది కన్ఫర్మ్ అయిందా లేదా అనే విషయం మనము మళ్ళీ వాళ్ళకే కాల్ చేసి కనుక్కోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ మనకు తెలియజేస్తారండి. మనం వాళ్ళకు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చామనుకో, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు. సో దాన్ని మనం ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఓటర్ జాబితాలో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి. అండ్ ఈ టైంలోనే ఫాల్స్ న్యూస్ చాలా ఆన్లైన్లో స్ప్రెడ్ అవుతుంది. అలాంటి విషయాలు ఏం నమ్మకండి. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి అఫీషియల్ న్యూస్ వస్తేనే దాన్ని నమ్మండి. సార్ అంటే భయపడాల్సిన విషయం కాదండి. ఇది ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా చేయడానికి చేసే ప్రత్యేక కార్యక్రమం అండి. సరైన సమాచారం ఇవ్వండి. మీ ఓటర్ జాబితాలను చెక్ చేసుకోండి. అండ్ సరైన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.